హాయ్, అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. వారి పేరు ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. ప్రవచనకర్తగా, ఆధ్యాత్మికవేత్తగా అనేక మందికి సుపరిచితులు. ఇవాళున్న ప్రసార మాధ్యమాల ద్వారా తన జీవన పర్యంతం ఆయన సంపాదించుకున్న విద్వత్తునంతా కూడా ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు. దాదాపు 8 డిగ్రీలు సంపాదించుకున్నారు. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ జ్యోతిష్యము, ఎంఫిల్ తెలుగు, పిహెచ్డి తెలుగు, సర్టిఫికేట్ ఇన్ వైష్ణవిజం. ఇలాగా అంటే తన జీవన పర్యంతం కొత్త విషయాలు నేర్చుకుంటూనే నిరంతర విద్యార్థిగా నేర్చుకుంటూ తను సంపాదించిన విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉన్నారు. సో అలాగే మద్రాసులో తెలుగు భాషోపాధ్యాయులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. 1974 నుంచి దాదాపు 2010 వరకు తమిళనాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు శాఖ ఉపన్యాసకులుగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు అనేక ఛానళ్లకు సుపరిచితం, కొత్తగా పరిచయం చేయగల అనేక ఛానళ్లకు ఈ ప్రవచనకర్తగా ఆధ్యాత్మిక విశేషాలు పంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. దాదాపు 36 పుస్తకాలు కూడా రాయటం జరిగింది. గురువు గారికి ప్రణామాలు. చాలా సంతోషం. వైష్ణవిజం అంటే వైష్ణవ మతం అన్నారు. ఏంటి ఇది? ఇతర మతాలకు భిన్నంగా వైష్ణవ మతం ఏంటి? వైష్ణవిజం అంటే అసలు ఏంటి? ఒక్క విషయం చెప్తాను. శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివయ్య అన్నారు. నో శివకేశవ అభేదం లేదు. కానీ క్రీస్తు శకం 12వ శతాబ్దములో శైవారాధన ఎక్కువ ఉన్నటువంటి ఆ రోజుల్లో శివ దూషకులకు సీసం పోసి కాల్చేవాడు. అలా వచ్చినటువంటి మన తెలుగు సాహిత్యంలో ప్రాచీన యుగంలో పాల్కురికి సోమనాథుడు బసవపురాణం రాశాడు. చేదుకో మల్లయ్య చేదుకో. మనం అనుకునే, మీరు అడిగే ప్రశ్నలో సమాధానం విష్ణువే ప్రధానుడు అనేటువంటి వైష్ణవులు లక్ష్మీ ద్వారానే విష్ణువు దగ్గరికి చేరాలి అనేటువంటి కాన్సెప్ట్ లో ఈ వైష్ణవిజం వచ్చింది. కానీ శివకేశవ అభేదం దానికి సులభంగా మనం తెచ్చుకోవాలంటే శివకేశవ అభేదంగా జన్మించిన వాడే అయ్యప్ప స్వామి. సో అందువల్ల అయ్యప్ప ఎట్లా జన్మించాడు? అయ్యప్ప జన్మించడానికి బహు కారణాల్లో ఎప్పుడైతే అమృతం మహావిష్ణువు మోహిని అవతారం దాల్చినప్పుడు పంచాడో, అటువంటి మోహిని అవతారాన్ని పొందినటువంటి మహావిష్ణువు యొక్క రూపాన్ని చూసి శివుడికి మనసు చెలిస్తుంది. అటువంటి వారి ఇద్దరి యొక్క మనస్సంకల్పంలోనే ఏర్పడిన వాడు అయ్యప్ప. కానీ అతనికి అయ్యప్ప అని పేరు లేదు అప్పట్లో. అటువంటి అయ్యప్ప కుమారుడిగా పొంది ఒక అడవిలో జన్మించిన తర్వాత ఆ బిడ్డను మహావిష్ణువు వదిలేసి నీవు ధర్మశాస్త్రగా ఉంటావని చెప్పేసి వెళ్ళిపోతాడు. అటువంటి ఆ బిడ్డను తీసుకొని కైలాసానికి పార్వతి దగ్గరికి వెళ్ళినప్పుడు అటువంటి పార్వతి దగ్గర విష్ణువు మన వినాయకుడు కుమారస్వామి పెరుగుతూ కుమారస్వామి తనకి ఈ గజేంద్ర వాహనం ఇచ్చాడు. ఆ విధంగా ఉన్నప్పుడు అది అయ్యప్ప స్టోరీలో వస్తుంది. ఆ విధంగా భూలోకంలో అతను జన్మించడానికి గల కారణాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ వాళ్ళకు భేదం లేదు. ఇంకొకటి రహస్యం సార్, మనకు 7 లోకాలు పైన ఉన్నాయి. భూలోక, భూర్లోక, సువర్లోక, మారులోక, తపోలోక, జనోలోక, సత్యలోకాల్లో బ్రహ్మ ఉంటాడు. పైన మణికంఠ మణిద్వీప వాసిని అమ్మవారు ఉంటుంది. అటువంటి దానిపైన అనంత చైతన్య కాంతి స్వరూపంలో నిర్గుణ జ్యోతి స్వరూపం, అది అసలైనటువంటి రూపం, చైతన్య కాంతి. ఇటువంటి శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిశక్తిగా ఏర్పడిన తర్వాత మహావిష్ణువు స్థితికారకుడైనాడు, బ్రహ్మేమో సృష్టికారకుడైనాడు, లయకారకుడు ఈశ్వరుడైనాడు. కాబట్టి మన పూర్వీకమైన దాంట్లో శివకేశవ అభేదం. కానీ ఇక్కడ మనం అంటారు కానీ చాలా మంది పెద్దలు, అవును, చినజీఆర్ స్వామి లాంటి పెద్దలు కూడా అప్పుడప్పుడు వివాదాస్పదమైన అది చాలా కామెంట్స్ చేస్తాం. ఈ మధ్య కూడా అతను ఆది శంకరాచార్య రాలేదు, విద్యారణ్యుడు చేస్తాడు అన్నది చాలా తప్పు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ చాలా గొప్పది ఆదిశంకర జీవితం చెప్పాలంటే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మతము అంటేనే అభిప్రాయం అని అర్థం. అభిప్రాయం, మతము అంటే అభిప్రాయం. ఇప్పుడు మీకు ఒక భావన ఉంటుంది, నాకు ఒక భావన ఉంటుంది. మన ఏవ మనుష్యానాం కారణం జన్మబంధ. అంటే ఇది ఒకప్పుడు
వైష్ణవ మతము శైవ మతం అనేవి చాలా పెద్ద ఎత్తున ఒక రైవల్ గ్రూప్స్ లా ఉండేవి కదా. అంటే ఒక్కటి చెప్తాను, ఏదైనా సరే దేశకాల పరిస్థితులను బట్టి మారుతాయి సార్. ఆ రోజుల్లో శివ మతము విష్ణు మతం అనేది, వీళ్ళు వైష్ణవ మతం వేరు శివ మతం వేరంటే, విష్ణు తత్వంగా విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతాత్మ భూత మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని, మహావిష్ణువు యొక్క కథలను ఈ దాని ఎందుకు మన వేదవ్యాసుని తీసుకుంటేనే 18 పురాణాలు ఉన్నాయి. ఆ 18 పురాణాల్లో 6 శైవ పురాణాలు, 6 వైష్ణవ పురాణాలు, 6 శక్తి పురాణాలు. ఆ విధంగా మనకు ఏర్పడినట్టు వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాదులు భారతీయ సంస్కృతికి పునాదులు. ఓకే, అర్థమైందా? వేదము అంటేనే విత్ టు నో అని అర్థం. వేద అని తిప్పితే దేవ. ఇవన్నీ వేదాలకు శృతులు అని పేరు. దేర్ ఈస్ నో రైటర్ ఫర్ వేదాస్. ఇటువంటి మీరు చెప్పే దాంట్లో ఈ విష్ణువు గురించి ఎందుకు వచ్చింది అనేది మీ కాన్సెప్ట్, మన సబ్జెక్టు. శివ విష్ణు అభేద స్వరూపంగా చెప్పబడింది, కానీ అక్కడ మహావిష్ణువు యొక్క పురాణాలు చెప్పబడ్డాయి వేదవ్యాసం చేత. విష్ణు తత్వంగా ఎందుకు అవతార పురుషులు చెప్పిన సమయంలో ఈ 10 అవతారాల్లో మత్స్యకూర్మ వరాహ వామన నరసింహాస్య అని కృతయుగం. అటు తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగంలో రామో విగ్రహం ధర్మ, రాముడు ప్రజారంజకుడు, అటువంటి ధర్మ పరిపాలన దక్షుడు. రామస్య అయనం ఇతీతి రామాయణం. రామాయణం అనే పదానికి రాముడు నడిచిన ధర్మ మార్గం. ఇది ఒక్కొక్కటి చాలా మంచి మంచి సబ్జెక్టు. అందువలన అటువంటి రామాయణం కాలంలో దశావతారాల్లో పొందినటువంటి రాముడి తర్వాత కృష్ణావతారమే సంపూర్ణ అవతారం. ఇదంతా విష్ణు తత్వానికి వైకుంఠం నుంచి వచ్చిన తత్వం. శివతత్వం అంతా కైలాసం నుంచి వచ్చింది. బట్ ఏదైనా సరే వారి వారి యొక్క పూర్వ ఆచార సంప్రదాయాలను బట్టి మనం మనం శైవులు అంటాం, ఇంకొకరు వైష్ణవం అంటారు. వాళ్ళల్లో కూడా వడగల తెంగల అని 2 ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే గురువు గారు, అసలే ఈ కులాలతో కొట్టుకు చచ్చిపోతుంటే హిందుత్వము, మళ్ళీ ఇవి చాలదు అన్నట్టు మళ్ళీ వైష్ణవ మతము శైవ మతము అని దానివల్ల మన మతాన్ని మనమే చంపుకుంటున్నాం. యాక్చువల్ గా బేసిక్ గా చెప్తే ఇందాక చెప్పాను కదా, మన దీంట్లో అభేద స్వరూపం సార్. అది అంత పెద్ద ఆయన చిన్నజీఆర్ స్వామి లాంటి ఆయన అందరినీ ఒక యునైట్ చేసి హిందూ ధర్మాన్ని పరిడవిల్లేలా చేయాల్సిన వ్యక్తులు. గురువు అనేటువంటి వాడికి కావాల్సిన మొదటి లక్షణం విశ్వమానవ సౌభాతృత్వం ఉన్నవాడే గురువు. ఇప్పుడు నేను ఒక గురుస్థానంలో ఉన్నా అంటే నాకు వీడు వాడని భేదం రాకూడదు. గురు అనే పదానికి ఉత్పత్తి గకారం అనే అజ్ఞానం అనే చీకటిని తొలగొట్టి రకారం అనే జ్ఞాన జ్యోతిని చూపేవాడు గురువు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. కరెక్ట్. అంటే ఆ గురుస్థానానికి కొంచెం మచ్చ తెస్తున్నారు 100%. అసలు గురువు అనేవాడికి రాకూడదు సార్. ఒకటి వినండి, తల్లి నమ్మకం, తండ్రి నమ్మకం, గురువు నమ్మకం, దైవం నమ్మకం. అమ్మకానికైనా నమ్మకం ప్రధానం. తల్లి 3వ నెలలో ఇదిగోరా మీ నాన్నని చూపిస్తుంది తండ్రిని. తండ్రి 5వ సంవత్సరం ఇదిగోరా నీ గురువు. మనకు ప్రాపంచిక విద్యలు ఆధ్యాత్మికతలు 2 రకాలు ఉన్నాయి. సో ఈ శరీరానికి సంబంధించినటువంటి భౌతిక వ్యాపారానికి సంబంధించినటువంటి భౌతిక విద్యలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు సహజ మార్గ రాజ్యం నేను 38 ఏళ్ళకి అభ్యాసం రామచంద్ర మిషన్. సో కాబట్టి ఇది ఒక రకంగా స్వార్థంతో చెప్పబడిన విషయాలు. రెండవది ఎదుటి వారిని కించపరచడం వల్ల అది ఒక పాపం అంటా నేను.